Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే రమగారు, పుట్టింటికలు తీయించటం సాధారణంగా సంవత్సరం లోపు తీయించేస్తూ ఉంటాము. కుదరకపోతే మూడో సంవత్సరం వెళ్తాం కదా. అసలు ఈ మధ్య ఒక వింత ధోరణి చూస్తా ఉన్నాం. పుట్టు వెంట్రుకలు తీయించాలా, అలాంటి రూల్ ఉందా? తీయించకపోతే ఏమవుతుంది? నిజంగా అవసరమే ఉంటే అసలు క్రియేట్ చేయరు కదా, వెంట్రుకలు అనేది క్రియేట్ చేయరు కదా అనే ఒక కాన్సెప్ట్ ను కూడా విన్నానండి నేను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర. ప్రపంచ దేశాల్లో పుట్టు వెంట్రుకలు తీయని దేశాలు బోల్డ్ ఉన్నాయి. అవును, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రతిదాన్ని మన దగ్గర ఏ సిస్టమ్ ఉన్నా, ఏ అలవాటున్నా ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న అట్లా వస్తూ ఉంటుంది. నీకు కొంత విషయం తెలుసు, సైన్స్ అను ఇంకోటను వాళ్ళు ఎవరో కనుక్కున్నారను, ఫిజిక్స్ కెమిస్ట్రీవో బయాలజీ జువాలజీ కూడా మనకి చాలా తెలుసు. మన ముందు వాళ్ళకు కూడా తెలుసు కదా. ఈ పేరుతో తెలీదు, నువ్వు ఇప్పుడు ఒక పేరుతో ఆవిష్కరిస్తున్నావు, ఆ పేరు తెలీదు. అవునండి, వాళ్ళకి మనకంటే డెఫినెట్గా ఎక్కువ తెలుసు. 100%. మనకి పేర్లు తెలిసినాయి, దాన్ని మనం సైన్స్ తో జోడించి అమలు చేసుకుంటున్నాం అంతే. అప్పట్లో ఆ పేర్లు చెప్పేవాళ్ళు కాదు, ఈ సైన్స్ అన్న విషయము లేదు. దాన్ని ఒక విధానం, ఆచారం కింద ఫాలో అయ్యేవారు. ఆచారం కిందే ఫాలో అయ్యేవాళ్ళు. ఏంటంటే జనరల్గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు పసిపిల్లాడు ఉన్నాడు, ఒక 6-7 నెలలు. వాడికి అన్నం పెడతావు, పెడతావు, పప్పు పెడతావు, చారు పెడతావు, పాలు తాగుతాడు. పడుకుని పాలు తాగేటప్పుడు పిల్లలు కక్కేస్తారు. పాలు తాగేటప్పుడు ఫుఫ్ అని ఊది బుగ్గలు భరించి వదిలేస్తారు. ఈ వెనక్కి వెళ్ళిన పాలన్నీ ఆ జుట్టు కంటుకుంటాయి. జుట్టు మురిగ్గా అవుతుంది. పసెప్పుడు ఉండలు గచ్చకాయలు కట్టేస్తాయి. చింతకాయలు కడుతుంది జుట్టు అంటారు. ఆ చింతకాయలు కట్టడానికి ఈ పాలు ఒకటి కారణం, ఈ తిండి పదార్థాలు కారణం. పసిపిల్లల జుట్టు పెద్ద వాళ్ళ జుట్టు లాగా ఉండదు, సన్నగా ఉంటుంది. పసిపిల్లలకే స్ట్రాంగ్ హెయిర్స్ ఉండటం ఎక్కడైనా చూస్తామా మనం? లేదండి. ఒత్తుగా జుట్టు కనిపిస్తుంది. గుండు నిండా ఊలు టోపీలాగా చక్కగా తల నిండా జుట్టున్న పాపాయిలు ముద్దొచ్చేస్తూ కనిపిస్తారు. కానీ సన్నటి వెంట్రుకలు పల్చగా ఉంటుంది కదండి. వెంట్రుక పల్చగా ఉంటుంది, దళసరిగా ఉండదు. ఆ స్టేజ్లో ఇలా కుచ్చులు కుచ్చులుగా ఉందనుకో, కొంతకాలమైన జుట్టు తీసేస్తే పిల్లలు తెరిపిగా ఉంటారు, సాగినట్లు అనిపిస్తారండి. పిల్లలు సాగినట్టు కూడా కనిపిస్తారు. ఆ మెడ అవి కనపడితే మనం కూడా ఆ జుట్టు పైకి ముడేసుకుంటే ఒకలాగాను, కిందకి వేసుకుంటే ఒకలాగాను కనపడము. సాగటం కాదు, అది కనిపించటమే. ఇప్పుడు ఈ పసెప్పుడు రకరకాల పదార్థాలు దానికి తగిలి తగిలి రోజు వాష్ చేసి సున్నిపిండి పెట్టి తోమి, మన పద్ధతుల్లోనే సున్నిపిండి ఉంది, సున్నిపిండి పెట్టి తోముతాం. తల్లిపాలు పడతాయి, పాడు తాగేవి పడతాయి, అన్నం పడుతుంది. ఏవి తిన్నా దొర్లేస్తారు, తింటూ తింటూ బుర్ర తిప్పుతూ ఉంటారు. మూతికి చేతికి అసలు ఒక పిల్లాడు అన్నం తిన్నాడంటే వాడి చొక్కా నిండా అన్నమే, వాడి జుట్టు నిండా చెవుల్లో ముక్కులో కూడా అన్నం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న జుట్టుని తీసేయటం. పడుకుంటే సొల్లు కారుస్తూ ఉంటారా, నోట్లోంచి చొంగ కారిపోతుంటుంది. చంటి పిల్లలకి సహజంగా ఉండేది కదా. దానికి అమెరికన్ ప్రెసిడెంట్ కొడుకైనా సరే చొంగ కార్చాల్సిందే. వాడి చంద్రమండలంలో పెట్టిన పసిబిడ్డ ఇలాగే ఉంటాడు, అంతే. పని చేసే వాళ్ళు ఉంటే క్లీన్గా కనపడుతుంటారు ఎప్పటికప్పుడు. అది చేయలేకపోవటం, చేత కాకపోవటం, వెసులుబాటు లేకపోవటం. ఒక్కొక్క పిల్లాడు అసలు మూతి ముట్టుకోవడానికి ఒప్పుకోడు. మూతుడు తుడిపించుకోరు చాలా మంది పిల్లలు, తెలుసా. మూతి ముక్కు ముట్టుకుంటే ఏడ్చి శోకాలు పెట్టి, వాడి ముక్కు కారుతుంటుంది, ముక్కు ముట్టుకుంటే ఏడుస్తాడు. అవునా రమ్మగారు? బోడంత మంది ఉంటారు. మూతి తుడవందే ఒప్పుకోరు కొంతమంది పిల్లల. మూతి కింద అంటితే తోచదు. ఇంకొంతమంది ఏమో మూతి తుడిస్తే ఒప్పుకోరు. చొక్కా ఒకటి వేసాక ఆ చొక్కా విప్పించడం బ్రహ్మప్రళయంగా ఉంటుంది. బట్టలు విప్పరు, బట్టలు వేసుకోరు. ఒకసారి విప్పేమో ఇక వేసుకోరు. ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క రకంగా ఉంటారు. ఈ పసెప్పటి జుట్టుని తీసేయటం వల్ల వచ్చే వెసులుబాటు సంగతి ఎట్లా ఉన్నా, ఉంచుకోవటం వల్ల వచ్చే సౌఖ్యం ఏమిటి మీకు? పోనీ ఏమీ లేదు. పైగా ఏమవుతుందంటే, ఈ ముందంతా బుజ్జి బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, ఈ కత్తితోటి ఒకసారి నున్నగా గనక తీసేస్తే తల మీద ఉన్న హెయిర్స్ కొన్ని చోట్ల ఫాల్కల్స్ మొదలు పెడతాయి, బయటికి రావు. మనం ఈ గీసేసరికల్లా ఏమవుతుంది, అవి స్టిమ్యులేట్ అయ్యి జుట్టు బాగా వస్తుంది ఒత్తుగా అని చెప్తారు. ఇది ఎంత మటుకు ప్రూవెన్ సబ్జెక్టో నాకు కూడా తెలీదు, కానీ పెద్దవాళ్ళంతా చెప్పేది అదే. ఈ ముందుంటాయి సన్న హెయిర్స్, ఇంకా వీటి పెరగకుండా ఆగిపోతాయి లేదా స్ట్రాంగ్ గా పెరుగుతాయి. నీకు జుట్టు తీసిన పిల్లలకి తీయని పిల్లలకి డిఫరెన్స్ కనపడుతుంది వాళ్ళ హెయిర్ లో. తీయకపోతే చిన్న చిన్న, మీరు అన్నట్లుగా చిన్న చిన్న హెయిర్ మొత్తం అంతా ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి శుభ్రంగా తీసేసారనుకో, ఒకసారి తీసేస్తే 2 సార్లు 3 సార్లు గుండు చేయటం నీకు ఒక తీరు. ఏడాది తర్వాత లేకపోతే 3ో ఏటో జుట్టు తీసేస్తే కొన్ని రోజులు పిల్లాడు కొంచెం ఇక చికాకులు లేనట్టుగా కనిపిస్తాడు.
తర్వాత నువ్వు కావాలంటే షార్ట్ గా క్రాఫ్ట్ చేసుకో. ఈ పసిబిడ్డ తాలూకు ఒరిజినల్ హెయిర్ ని మీరు డిప్ప కటింగో ఏదో కొట్టించాలంటే ఎంత డిస్కంఫర్ట్. అదే గుండు చేశాక వచ్చిన జుట్టు కొంత సాదాగా కొంత సాఫీగా పెరిగే అవకాశం ఉంది. ఇది అందరికీ ఇలాగే ఉంటుందా? అలాంటివైతే చెప్పలేం మనం. అసలు కొన్ని కొండ జాతుల్లో నెల రోజుల పిల్లడికే గుండు తీస్తారు తెలుసా, జుట్టు తీసేస్తారు 1 month బేబీకి. 21వ రోజున తల మీద జుట్టు తీసే జాతులు కూడా ఉన్నాయి. అసలు ఎంత మాడు మెత్తగా ఉంటుంది కదా, సెన్సిటివ్ గా ఉంటుంది. తోమటానికి కూడా భయం వేసేంత. ఈ పాప అసలు అతుక్కోదు, ఈ పుర్రె అతుక్కోదు, అక్కడ మెత్తగా ఉంటుంది, సొట్లాగా బ్రహ్మరంధ్రం అంటుంటారు దాన్ని, అది కవర్ అవ్వదు. ఆ దాని మీద కూడా గీసేస్తారు, కత్తిపెట్టి గీసేటమే. మంగళ దగ్గర తీసుకెళ్తారో వాళ్ళే ఇంటికి వస్తారో తెలీదు, మేనమావతో కొంచెం గీచి మిగిలినంతా వాళ్ళే గీసి నెల లోపల కూడా చేస్తారు. నెల లోపల చేస్తారు, 5వ నెలలో చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా పాతకాలపు పద్ధతుల్లో ఏదో ఒక ప్లస్ ఉంది. నీకు నీ పిల్లలు శ్రమ ఏడవకూడదు, జనరల్ గా జుట్టు తీయకూడదని ఎందుకు అనుకుంటారు జయ? పిల్లలు ఏడుస్తారని ఒకటి అంటారు అమ్మగారు. వారిని అడిగితే నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, చాకు పెట్టి తీస్తారు కదా, సెన్సిటివ్ గా ఉంటుంది, అలాంటి చోట మనం చాకు పెట్టి తీయించి ఎందుకు, పిల్లలకి ఇబ్బంది కదా. అంటే మనమేనా మొదలు పిల్లల్ని కంటే నొప్పెడుతుంది మానేస్తున్నాం. ఆ క్వశ్చన్ అడగలేకపోయాను అమ్మగారు, అనుకున్నా నేను మనసులో. ఏది నొప్పెట్టని వ్యవహారం ఒకటి ఉందా మన జీవితంలో? ఇదేమి అసలు తీయాల్సిన అవసరం ఏంటి అనేది ఇంకా అది వితండవాదం అనిపించింది. ఎవరి వాదాలు వాళ్ళ. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు చేయదలుచుకోలేదు అనే దానికి నీ దగ్గర ఏదో జస్టిఫికేషన్ ఉంటుంది. ఎవరు చేయదలుచుకోకపోతే వాళ్ళకి అంతే ఉంటాయి వాళ్ళ సమాధానాలు ఏవో. తల మీద కత్తి పెడితే తలకి ఏదో అయిపోతుంది, పిల్లలకి డిస్కంఫర్ట్, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అన్న ఆలోచన చేస్తే నువ్వు వాడు అన్నం తినడానికి మొరాయిస్తాడు. డిస్కంఫర్ట్ అని మానేయవు, నువ్వు అవన్నీ చేస్తావు. ఇది ఎందుకు మానేయటం? మన ఇళ్లలో పాత పద్ధతులు మనకుంది, మన ప్రాంతంలో చేస్తారు, అందరూ చేసేదే. మన పిల్లాడు ఒక్కడే మొట్టమొదటి గుండు వేయించుకునేవాడు ప్రపంచంలో కాదు కదా. ఇవాళ నువ్వు పిల్లాడికి గుండు మీద జుట్టు తీయకూడదని భావిస్తే వాడు 15-18 ఏళ్ళు అయ్యాక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టాటూ వేయించుకుంటానంటాడు. మెషిన్ పెట్టి గీసినా గీచుకుంటాడు వాడు. ఒళ్ళంతా టాటూలు చేయించుకునే పిల్లలు లేరు, అంతే కదా. చెయ్యంతా టాటూ, టోటల్ బాడీ చేసుకుంటున్నారు. ఎక్కడో చూపించుకోలేని స్థలాల్లో కూడా టాటూలు వేసుకుంటున్నారు. ఆడలేదు మొగలేదు. అది నొప్పెట్టదా? అది ఊరికే ప్రింట్ గుద్దేది కాదు, చేసేదే. ఇప్పుడు సౌందర్యం కోసం అలాంటివి చేస్తున్నప్పుడు ఇది ఏదో ఇందులో ఒక ఆరోగ్య రహస్యం ఏదో ఉండుంటుంది, అది మనకైతే తెలియదు. మన పెద్దవాళ్ళు ఇచ్చారు కదా మనకి, ఒక పద్ధతి ఉంది, చేసేస్తే సరిపోలా. పిల్లలు ఏడుస్తారు, జుట్టు తీసుకోవడానికి ఏడుస్తారు. కొంతమంది పిల్లలు ఏడవరు జయ. అవునా రామ్ మా ఏడవని పిల్లల్ని, మా పిల్లల్ని గురించి చెప్పాలి నేను. మా అబ్బాయికి 1.5 సంవత్సరం వచ్చాక తీసాం. అంటే అలా కుదరలేదనమాట, మేము ఏమేం పాటించలేదు. మోపిదేవి వెళ్ళాం, జుట్టు తీసేద్దాం అనుకున్నాం. వాడికి ఉంగరాలు బాగా కుసులు ఇప్పుడు కూడా అలా బంచిగా ఉంటుంది కదా. 2 పిలకలేసి మా జుట్టు తీసే ఆయన అసలు కిక్కును మనకన్నా కూర్చున్నాడు. వాళ్ళ నాన్న ఒళ్ళో కథలు కూడా కదలలేదు. 2 కొత్తిమీర కట్టలాగా తీసి ఊమలేదు. మా అన్నయ్యకి ఎంత వీడు ఏడవలేదు నాన్న, ఎందుకు ఏడవలేదు. ఏడవని పిల్లలు ఆయన చెప్పాడు. చాలా మంది ఏడవరండి. కొంతమంది పిల్లలు ఏంటంటే వీళ్ళు హైరాణ పెట్టి పిల్లల్ని చెమటలు పోసేస్తాయి, విసిగిపోతారు, ప్రెషర్ ఫీల్ అవుతారు. పేరెంట్స్ ప్రెషర్ ఫీల్ అయ్యి పిల్లల్ని ప్రెషర్ పెడతారు, ఉక్క పోసేస్తుంది. ఈ దేవాలయాల్లోకి తెచ్చినప్పుడు మంచి మంచి బట్టలు వేస్తారు, వాడు విసిగిపోతాడు. జనమంతా కలిసి వస్తారు, ఈ గుంపుల వల్ల విసిగిపోతారు. సింపుల్ గా అమ్మా నాన్న వచ్చిన పిల్లలు అసలు ఏడవరు, చాలా తక్కువ. కానీ సాధారణంగా అది ఒక అకేషన్ కింద ఫీల్ అవుతారు. జుట్టు తీయటం అనేది, పుట్టు వెంట్రుకలు తీయించడం తీయించాలి, చెవులు కుట్టించాలి, బోళ్ళంత వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు తీయటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేనప్పుడు ఏదైనా ఒక చిన్న ప్లస్ ఉంటే అది మనకి ప్లస్ అవుతుంది. ఒకటి పైగా ఈ పసిబిడ్డలకి జుట్టు తీసేస్తే ఏమవుతుంది? తల ఖాళీగా ఉంటుందా? 1-2 నెలలు తెరిపిగా సుఖంగా ప్రశాంతంగా ఉంటారు. ఆ జుట్టు దురద విసుగు అన్నం చేసి దానికి అంటటం ఉండదు. ఈ గుండు మీద నీళ్ళు పోస్తారు కదా, దానివల్ల వచ్చే జుట్టు స్ట్రాంగ్ గా వస్తుంది. చక్కగా రోజు గుండు మీద ఒక నలకంత నూనె రాసి బాగా గుండు మీద రుద్దుతారు, నల్లగా వస్తుంది. తర్వాత లేత గుండు కొంచెం ముదురుతుంది అనమాట. సేఫ్ సైడే, దీనివల్ల ఏదేం లేదు. అయితే చాలా రోజుల క్రితం ఒక ఆవిడ చెప్పారు, ఈ గుండు మీద కత్తి పెట్టడంట ఫ్యూచర్లో మళ్ళీ కత్తి పడకుండా ఉండటం కోసం అని ఒక తమిళ మామి చెప్పారు. ఒంటి మీద కత్తి పడుతుంది, ఒంటి మీద కత్తి పడితే ఆపరేషన్లు అవుతాయి. తలకి గుండు గనక చేస్తే చిన్నప్పుడే అలాగ పసిప్పుడే తీస్తే వాడి మీద నుంచి ఆ కీడు తొలగిపోతుంది. మళ్ళీ బ్రెయిన్ అంటే తలకి ఏ సమస్య రాకుండా ఉండటం కోసం తలనీలాలు తీస్తారని ఆవిడ
ఉద్దేశం. ఓకే. ఆ వాళ్ళ ఊళ్ళలో అట్లా చెప్పుకుంటారు. ఆవిడ అప్పటికే నేను చూసేనట్టుగా చెవులన్నీ సాగిపోయి బాగా ముసలి మామి అనేవాళ్ళు తిరుపతిలో. ఆవిడ చెప్పారనమాట. అదేలేండి, పూర్వకాలం అలా చెప్పుండేవారేమో. చిన్నప్పుడు తల తీసేస్తే ఇక మళ్ళీ తలకేమీ రాదు అని. ఒక మంచి కోసం ఇట్లా ఏదన్నా చెప్తే తప్ప చేయరన్న ఉద్దేశంతో ఇలాంటివి ఆపాదిస్తా ఉంటారు కదా. అంటే ఇప్పుడు పసెప్పుడైతే నేనైతే అదే అనుకుంటాను, జయాను అవి ఇవి తిని చేస్తా తల బాగా చికాగ్గా ఉంటుంది. అవును. తర్వాత కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటారు పిల్లలు. కాస్త వచ్చిన చుట్టూని ఆడపిల్లలు అయితే మనం జడలేయడానికి ఉంచుకుంటాం, మగ పిల్లలకైతే చక్కగా షార్ట్ హెయిర్ కట్ వాడిని తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టి మెల్లిగా ఎగిడి దిగిడిగా వచ్చిందని కత్తిరింపించేస్తారు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు అనుకో. ఇప్పుడు మన పాత పద్ధతుల్లో మనకి ఆటే ఇబ్బంది లేని వ్యవహారం గనక ఉంటే ఖచ్చితంగా చక్కగా ఫాలో అవ్వండి. పురాతనమైన విధానంలో ఏదో ఒక చిన్న మెలిక ఇమిడే ఉండుండొచ్చు. నాకు కూడా స్పష్టంగా తెలియదు. నేను ఈ రెండింటిని భావిస్తాను. పిల్లలకి చికాకు లేకుండా ఉంటుంది. ఏమైనా చిన్న పొన్న చీదర్లున్నా తలలో పైగా మురికి చేరిపోతూ ఉంటుంది. పసిపిల్లలకి పూట తలంట్లో అవి పోయలేకపోతాం. మీకు చాలా క్లీన్ హ్యాబిట్స్ ఉండి మీ పిల్లవాడు మరీ క్లీన్ చిట్పాప అయితే ఉంచుకోవటమే. అంతే. రైట్ రమ్మగారు. ఓకే, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.